జనగామ జిల్లాలో దారుణం జరిగింది. కోడి కూర కోసం కన్న తండ్రినే హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తరిగొప్పుల మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో రమేష్ అతని భార్యతో కోడి కూర వండే విషయంలో గొడవ పడ్డారు. దీంతో అడ్డొచ్చిన కొడుకుని కొట్టడంతో ఆవేశానికి లోనైన కొడుకు రోకలి బండతో తండ్రి రమేష్ పై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమేష్ ను వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారంతో స్పాట్ ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లాలో దారుణం జరిగింది. కోడి కూర కోసం కన్న తండ్రినే హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తరిగొప్పుల మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో రమేష్ అతని భార్యతో కోడి కూర వండే విషయంలో గొడవ పడ్డారు. దీంతో అడ్డొచ్చిన కొడుకును కొట్టడంతో ఆవేశానికి లోనైన కొడుకు రోకలి బండతో తండ్రి రమేష్ పై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమేష్ ను వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారంతో స్పాట్ ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో మంగళవారం రోజు రాత్రి జరిగిన ఘటన ఇది. ఆ గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి కొంత మద్యం సేవించి వచ్చి భార్యతో కోడికూర వండే విషయంలో కొంత వాగ్వాదం పెట్టుకోవడం జరిగింది. నేను కోడికూర వండమని చెప్పినప్పటికీ భార్య కోడికూర వండలేదని తాగిన మత్తులో భార్యతో గొడవ పెట్టుకొని భార్య మీదకి దౌర్జన్యంగా వెళ్తున్న క్రమంలో అక్కడే ఉన్న కొడుకు తన అమ్మపైకి దౌర్జన్యం చేస్తున్న నాన్నని అడ్డుకోవడం జరిగింది. దాంతో తనకి అడ్డం చెప్తున్నాడని చెప్పేసి రమేష్ ఎవరైతే ఉన్నారో అతను తన కొడుకుని మందలించి కొడుకుని కొట్టడం జరిగింది. దీంతో కోపోద్రిక్తమైన కొడుకు అక్కడే ఉన్న రోకల్ బండతో క్షణిక ఆవేశంలో తండ్రి తలపై మోచడం జరిగింది. వెంటనే అపస్మారక స్థితిలోకి రమేష్ వెళ్లిపోవడంతో వైద్య చికిత్స కోసం జనగామకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అత్యవసర వైద్యం కోసం నిన్న హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో ఆ యొక్క రమేష్ మృతి చెందడం జరిగింది. మృతి చెందిన రమేష్ ని పోస్ట్ మార్టం నిమిత్తం జనగామలోని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పారు. క్షణిక ఆవేశంలో తండ్రిపై ఒక రోకల్ బండితో మోదడంతోనే ఈ హత్య జరిగింది. ఆ యొక్క రమేష్ కొడుకుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి తనని కోర్టులో అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం క్షణిక ఆవేశంలోనే ఈ యొక్క హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.